ఇంకెవరైనా తెలుసు స్వాతంత్ర సమరయోధులు? భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఉధమ్ సింగ్, గాంధీ తాత, మహాత్మా గాంధీ. ఇంకెవరు? ఆజాద్ హింద్ ఫౌజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఆజాద్ హింద్ ఫౌజ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ మెంబర్స్ ఎవరు? మీకు సోషల్ ఉందా? మీకు చరిత్ర ఉంది కదా? లేదా? మరి ఏం చెప్పట్లేదు. మరి స్వాతంత్ర సమయంలో ఎవరో తెలియదా? మీరు ఇలా చెప్పకపోతే మీ టీచర్స్ అంటారు. సో మీరు అట్లీస్ట్ మన స్వాతంత్ర సమరయోధులు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, ఇటువంటివి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటారా లేదా? తెలుసుకుంటా. పోనీ మన జిల్లాలో ఉన్న గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఎవరైనా తెలుసా? తెలుసు, గరిమెల్ల సత్యనారాయణ గారు. ఆయన ఎక్కడ తెలుసా? పోలాకి మండలం పిన్నిటిపేటలో. ఆయన 1920 సంవత్సరంలో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చింది, సహాయ నిరాకరణ ఉద్యమం అని. ఆ కాలంలో ఆయన ఒక గేయాన్ని రాశాడు, మా కొద్ది తెల్లదొరకడం అని. సో అయితే ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్తామండి. మా కొద్ది తెల్లదొరకడం అనేసి నేషనల్ మూవ్మెంట్ రాశారా? అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు కులాసమానతలు ఎక్కువ ఉండేవి కదా, వీడు ఎక్కువ వీడు తక్కువ అటువంటివి ఎక్కువ ఉండేవి. అయితే కొంతమంది వెళ్ళి ఆయన దగ్గరికి మా కొద్ది నల్లదొరతనం అని గేయాన్ని రాయమన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను దేశానికి మాత్రమే, నాకు దేశం మాత్రమే గర్వకారణం తప్పించి ఈ కుల అసమానతల కోసం ఇటువంటి వాటి కోసం నేను మా కొద్ది నల్లదొరతనం అనే గేయాన్ని రాయని చెప్పి విడిచిపెట్టేశాను. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, కేవలం స్వాతంత్ర సమరయోధులు అంటే మనం ఎప్పుడూ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ గురించి చెప్పుకుంటాం. కానీ మన జిల్లాలోని మన చుట్టుపక్కలే గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. గరిమెల్ల సత్యనారాయణ గారు కావచ్చు, మన మందస కమిటీ ఆ ఏరియాలో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న గారు కావచ్చు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా టీచర్స్ పిల్లలకి కేవలం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ గురించి మాత్రమే కాకుండా మన లొకాలిటీలో ఉన్నటువంటి ముఖ్యమైన స్వాతంత్ర సమరయోధుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నార్మల్గా పిల్లలకి పెద్ద కళలు కనాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండట్లేదు. దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళ గురించి చెప్తున్నాం. కానీ మన లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ గురించి వాళ్ళకి ఎప్పుడైతే అర్థమయ్యేటట్టు చెప్తామో వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా అప్పటి నుంచే వికసించడం మొదలవుతాయి. మనం ఎప్పుడూ కూడా పై స్థాయిలో మీరు పైనుంచే ఉండాలి అనేటటువంటి ఆలోచన చెప్పి లోకల్లో ఉన్నటువంటి ముఖ్యమైన స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పడం మానేసామనుకోండి, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఇంక్రీజ్ అవ్వకుండా ఇంకా డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక మీద ఎప్పుడైనా టీచర్స్ పిల్లలకి ఏమైనా చెప్పాలంటే ఈ సంవత్సరం అందున ప్రతిరోజు పిల్లల కోసం అది చేయండి. ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ జస్ట్ ఏదో డిప్యూటీ ఎంఆర్ఓగా రాలేదు. నాకు దాదాపు ఒక 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాంతోపాటు నేను ఐఏఎస్, ఐపీఎస్, డిప్యూటీ కలెక్టర్, నాలా డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరికీ కూడా నేను టీచింగ్ చేస్తాను. నాకు 3000 మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో నాకు ప్రత్యేకంగా పిల్లలతో మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు నేను ఈ విషయం టీచర్స్కి చెప్పాను అనే మీరు వేరే ఇంటెన్షన్తో తీసుకున్నా, ఇప్పుడనే కాదు భవిష్యత్తులో ఏ మెగా పేరెంట్ మీటింగ్కి నన్ను ఆహ్వానించినా నేను పిల్లలతో ఎప్పుడూ కలిసే ఉంటా. వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఇటువంటి ఏ అంశాలు ఉన్నా కూడా నన్ను ముఖ్య అతిథిగా ట్రీట్ చేయకుండా, నేను ఒక విద్యార్థిగా కావచ్చు లేదంటే నేను ఒక టీచర్గా ఉన్నాను కాబట్టి పిల్లల కోసం నేను ఎంతవరకు అయినా వాళ్ళకి కెరీర్ అంటే, ఎందుకంటే ప్రత్యేకంగా మన శ్రీకాకుళం పరిసర ప్రాంతాల వాళ్ళకి ప్రపంచం మీద బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద అంత ఎక్కువగా అవగాహన.
మన వంతు మనం పిల్లలకి ఏదైనా చేయాలంటే వాళ్ళు శ్రీకాకుళం దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళకంటూ బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నక్క తేజస్విని అనేసి మొన్న 10th క్లాస్లో 588 మార్క్స్ వచ్చాయి అన్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు IIT న్యూజిలాండ్కి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ అమ్మాయికి చాలా వరకు కొత్తగా ఉంటాయి. ఆ కొత్తగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆమె అడ్జస్ట్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే పిల్లలకి ఇప్పటి నుంచే సమాజం మీద బయట జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద సరైనటువంటి అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా అవగాహన కార్యక్రమాలు, ఇటువంటి అవగాహన, కెరీర్ గైడెన్స్, కెరీర్ సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళకి అవగాహన తీసుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళు 10th క్లాస్ అయిన తర్వాత ఈవెన్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళనే కాదు, తక్కువ మార్కులు వచ్చినా లేదంటే సరిగ్గా చదవరు అని చాలా మంది కొంతమందిని మార్కులు వేసినటువంటి స్టూడెంట్స్ అయినా వాళ్ళు మొత్తమైనటువంటి ఫలితాలు ఏనాటికైనా సాధిస్తారు. దీనికి ఒక నిదర్శనంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. 10th క్లాస్లో నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను. నాకు కూడా టీచర్స్ అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు కాదు, 10th క్లాస్. ఎందుకు ఇష్టం ఉండదు? ఎప్పుడు చదువు అనేసి ఊరికే కొడతారు, తిడతారు. దీనివల్ల ఏమైందంటే నేను 10th క్లాస్లో ఇంటి నుంచి వెళ్ళిపోయాను. 3 రోజులు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళిపోయాను. తర్వాత 10th క్లాస్లో లాస్ట్ 3 నెలలు నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. మనకి ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది? 10th క్లాస్ మార్చిలో అవుతాయి. నేను జనవరి 20వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయాను. 2010 జనవరి 20. జనవరి 20 వెళ్ళిపోయి జనవరి 22వ తేదీకి ఇంటికి వచ్చాను. ఫిబ్రవరి, మార్చి నేను స్కూల్కి వెళ్ళాను. అంటే నేను ఎందుకు నాకు అంత ఇబ్బంది పెట్టారు అంటే నేను మంచిగా చదువుతాను అనే ఉద్దేశంతో టీచర్స్ నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు. దానివల్ల నాకు టీచర్స్ అంటే ఇష్టం ఉండేది కాదు, పాఠశాల అంటే మా స్కూల్ అంటే ఇష్టం ఉండేది కాదు. దానివల్ల నేను వెళ్ళిపోయాను. నేను ఇంకా చదవను, నాకు ఈ చదువుద్దు, నేను ఏదో స్కూల్ పని చేసుకుంటాను అనే దీనిలోకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ వైజాగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నన్ను ఎవరు మంచిగా ట్రీట్ చేయాలి. వీడు ఏమంటే వీడి ఇంటికి నుంచి వెళ్ళిపోతామా అనే దీంట్లోనే ఉండేది. కానీ అలాగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక 5-10 సంవత్సరాలు అయిన తర్వాత ఆనాడు నా టీచర్స్ కావచ్చు, లేదంటే నా తల్లిదండ్రులు ఆ రోజు నన్ను ఎందుకు మందలించారు అనే విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను IASకి ప్రిపేర్ అయ్యే పిల్లలకి క్లాసులు చెప్తున్నానా, నన్ను వాళ్ళ టీచర్గా ఎంత గౌరవిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. దానికంటే ముఖ్యంగా ఆ రోజు నేను నా గురువులు చెప్పిన మాటలు నేను వింటే నేను డిప్యూటీ అన్నగా వచ్చిందేవాడు కాదు, నేను కలెక్టర్గా ఇక్కడ వచ్చిందేవాడు. అందుకనే మన తల్లిదండ్రులు, మన గురువులు మనల్ని కొన్నిసార్లు తిడతారు. మీకు చాలా మంది టీచర్స్ కొడుతున్నారు కదా, కొట్టలేదా? కొట్టలేదా? లేదు, చెప్పండి. కొడతారు. కాకపోతే 2009-10 సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది, విద్యా హక్కు చట్టం. ఆ విద్యా హక్కు చట్టం వచ్చినప్పటి నుంచి ఏమైందంటే టీచర్స్ కి ఉన్న కొత్త గొప్ప అధికారాలు కూడా ఆ విద్యా హక్కు చట్టం పూర్తిగా తీసుకున్నారు. దానివల్ల ఏమైంది, టీచర్స్ ఎవరైనా కొడితే పిల్లలు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి పేరెంట్స్ టీచర్స్ ని ఏదో ఒకటి దుర్భాషలాటం చేస్తున్నారు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, స్వార్థం లేని ప్రేమ ఎవరితో చెప్పండి. స్వార్థం లేని ప్రేమ అమ్మది నాన్నది కాదు, స్వార్థం లేని ప్రేమ గురువుకి మాత్రమే. ఎందుకంటే మనల్ని అమ్మ నాన్న అన్నారు. అసలు ఎటువంటి సంబంధం మనతో లేకపోయినా మనం ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఆకాంక్షించే వారు ఎవరు అంటే కేవలం మన ఉపాధ్యాయులు మాత్రమే. మీరు ఎప్పుడు కూడా మీ ఉపాధ్యాయుల్ని తక్కువ చేసి మాని, లేదంటే వాళ్ళని తెలిసి కానీ తెలియక కానీ తిట్టడం అలాంటివి ఏవి చేయదు. నేను నా సొంతంగా నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి గురువుల యొక్క అవసరం, వాళ్ళ యొక్క ఆవశ్యకత, వాళ్ళ జీవితంలో ఉంటే మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళగలం అనేటటువంటివి నేను స్వతహాగా నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు అంత గొప్పగా నన్ను తీర్చిదిద్దేటటువంటి గురువులు లేకపోవడం వల్ల. నేను గురువు అయిన తర్వాత నాకు గురువు యొక్క స్థానం ఏంటి, గురువు యొక్క విలువ ఏంటి అనేది తెలిసింది. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మీ గురువుని గౌరవించడం నేర్చుకోండి. ఇంకోటి అంటారు దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే ఏంటి?
పేట్రియాటిజం తెలీదా? ఆగస్ట్ 15 వచ్చింది జాతీయ జెండా ఎగరేసాం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి స్టోరీలే స్టేటస్ పెడతాం, ఒక వీడియో పెడతాం, పోస్ట్ ఇంకేవో డిఫరెంట్ చేస్తున్నాం. దేశభక్తి అంటే అది కాదు. దేశభక్తి అంటే మన తల్లిదండ్రులను గౌరవించడం, దేశభక్తి అంటే మన గురువులను గౌరవించడం, దేశభక్తి అంటే మన పాఠశాలను గౌరవించడం, దేశభక్తి అంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దేశభక్తి అంటే మన చట్టాలను గౌరవించడం, దేశభక్తి అంటే ఇతరుల పట్ల ప్రేమ అనురాగాలను గుర్తించడం, దేశభక్తి అంటే అందరినీ సమానంగా ఇది మాత్రమే దేశభక్తి. శల్యూట్ కొట్టామనే దేశభక్తి కింద ఎక్కువ కాదు. ఇక మీద నేను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. నా తల్లిదండ్రులు గౌరవిస్తున్నానని చెప్పాలి. అందులో దేశభక్తి ఉంటారు. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి బై ప్రోడక్ట్ వచ్చావు? మన తల్లిదండ్రుల నుంచి వచ్చావు. కొన్ని కుటుంబాలు కలిసి ఏమవుతాయి చెప్పండి? కుటుంబం ఉమ్మడి కుటుంబం. అలాంటి కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఒక గ్రామంలో ఉంటాయి. కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం అవుతాయి. కొన్ని మండలాలు కలిస్తే జిల్లా అవుతాయి. కొన్ని జిల్లాలు కలిస్తే రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు కలిస్తే అంటే దేశం కలిస్తే అక్కడ ఉంది భూమి. మీరే ఈ దేశ భవిష్యత్తు అందరూ ఢిల్లీలో ఉంటారంటారు, కానీ ఈ దేశ భవిష్యత్తు ఎక్కడ ఉందో తెలుసా? మన పాఠశాల ఈ తరగతి గదువులో ఈ దేశ భవిష్యత్తు ఉంది. మన చేతిలో మన చేతల్లో ఈ దేశ భవిష్యత్తు ఉంది. మీరు మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన కళల్ని చిన్నగా చేసుకోగలరు. అంటే కొన్నిసార్లు మన సోషల్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. అంటే మా నాన్నగారు సంపాదించట్లేదు, లేదంటే నాకేమీ ఇవ్వట్లేదు, మాకేమీ భూమి లేదు, చదువుకోవడానికి కూడా నాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి ఆలోచనలు మనందరికీ ఉంటాయి. ఇవేవి కూడా మాకు చిన్నగా కాలేదు ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా. మా తాతయ్య వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉండేవారు. వెస్ట్ బెంగాల్ తెలుసు కదా? వెస్ట్ బెంగాల్లో 1930, 40, 50, 60 సంవత్సరాలు ఉండేవారు. మా తాతయ్య క్విట్ ఇండియా మూమెంట్ తెలుసా? క్విట్ ఇండియా ఉద్యమం అనేసి. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన 17 సంవత్సరాలు. అప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు. ఆయన కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడు. మేము వెస్ట్ బెంగాల్ నుంచి అప్పుడు ఎక్కువగా మత కలవాలు అల్లర్లు జరిగాయి కదా, దానివల్ల మేము ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇదంతా సెకండరీ. జస్ట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఏం చూడాలి? పేట్రియాటిజం ని చూడాలి. ఈవెన్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే మా తాతయ్య వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర చీలి కవ్వలేదు, పడుకోవడానికి ఒక ప్లేస్ కూడా లేదు. అలాంటి టైంలో మా నాన్నగారిని 10వ క్లాస్ వరకు చదివించారు. 10వ క్లాస్ వరకు చదివించారు. తర్వాత చదివిద్దామంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. చివరికి ఏం చేశారు? చదివించకుండా వదిలేశారు. నార్మల్గా తోపుడు బండి ఏవో పెట్టుకొని ఊరూరా బట్టలు అమ్ముకునేవారు. కానీ వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే మమ్మల్ని చదివించడానికి వాళ్ళు తాపత్రయపడ్డారు. ఇప్పుడు మా అన్నయ్య ఒకసారి చదివేటప్పుడు 3,000 అవసరం ఉండేది. ఇప్పుడు మనకి తల్లికి వందనం స్కీమ్ కింద ఎంత డబ్బులు వస్తున్నాయి? 13,000 వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఫ్రీ యూనిఫామ్, షూలు ఫ్రీ, బుక్లు ఫ్రీ, బ్యాగ్, మంచి ఫుడ్, మంచి బ్యాగులు, మంచి కిట్ అన్నీ ఉన్నాయి. కానీ 2012-13 సంవత్సరంలో మా అన్నయ్య చదవడానికి ఒక 3,000 అవసరం అయ్యింది. మా ఇంటి దగ్గర డబ్బులు లేదు, ఎవరు అప్పలేదు. అలాంటి టైంలో మా అమ్మ ఏం చేస్తుందో తెలుసా? తన చెవులు అమ్మేసి మా అన్నయ్య చదివించడానికి ఆ 3,000 పంపిస్తుంది. దాంతో మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. చార్టెడ్ అకౌంటెంట్, సిఏ అంటారు కదా. మన నరసన్నపేటలో ఫస్ట్ అటెంప్ట్ లో చార్టెడ్ అకౌంటెంట్ గా ఉత్తీర్ణత సాధించిన మా అన్నయ్య. అంటే ఆ రోజు మా అమ్మా నాన్నలు పడినటువంటి కష్టాన్ని మా అన్నయ్య చూశారు. ఇప్పుడు మా అన్నయ్య హాంకాంగ్ లో HSBC అనేటటువంటి బ్యాంకింగ్ లో చేస్తున్నారు. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అనేటటువంటి బ్యాంక్ లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా? నా సొంత డబ్బా కోసమా? కాదు కదా. ఎందుకు చెప్తున్నా? ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు ఒకేలాంటి వాళ్ళు. మనందరం ఒకే పరిస్థితి నుంచి వచ్చాం. మన సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం
మనల్ని ఎప్పుడు కిందకి లాగుతూనే ఉంటుంది. కానీ మనం పేదరికం నుంచి బయటికి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి? గట్టి చెప్పండి. అబ్బాయిలు పేదరికం నుంచి బయటికి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటి? చదువు. చెప్పండి. చదువు. సో ఎడ్యుకేషన్ ఇస్ ద రియల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. విద్య మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చేటటువంటి ఏకైక ఆయుధం. సో మీరు ఒకవేళ ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా మీకు గౌరవం దక్కేది కేవలం చదువు ద్వారా మాత్రమే. కాబట్టి మీరు ఈ దేశానికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు మంచిగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులకి, మీ టీచర్స్కి, మీ గ్రామానికి, మీ పాఠశాలకి గర్వకారణంగా నిలవాలి. అంతకుమించి మీరు ఏమి గొప్పగా చేయాల్సిన పని లేదు. అవి చేస్తే చాలు, దేశం సుభిక్షంగా మంచిగా ఉంటుంది. చేస్తారా? మంచిగా చదువుకుంటారా? నేను మళ్ళీ మెగా పేరెంట్స్ మీటింగ్ వస్తాను. మీకున్న ప్రోగ్రెస్ ప్రతి రిపోర్ట్లో వస్తాను. నేను ఎందుకంటే ఎక్కడైనా రావట్లేదు. నేను జడ్పీహెచ్ స్కూల్ కూడా వెళ్ళాను. వాళ్ళు నాకు పిలవకపోయినా నేను వెళ్తా. ఎందుకు? పిల్లలంటే నాకు అభిమానం. వాళ్ళు బాగుండాలి. మన శ్రీకాకుళం నుంచి తర్వాత భవిష్యత్ తరాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, వాళ్ళకి ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చాలా వరకు మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నాను. సో ప్రధాన పద్యాలు కూడా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ మీరు నాకు ముఖ్య అతిథిగా పిలవాల్సిన లేదు, జస్ట్ నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేనే వస్తాను మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా. నాకు ఇన్ఫర్మేషన్. సో ఇదంతా నేను మీకోసం మాత్రమే చేస్తున్నాను. మన శ్రీకాకుళం నుంచి ఇక మీదన పెద్ద పెద్ద ఉద్యోగాలు. శ్రీకాకుళం అంటే అందరూ వెనుకబడినటువంటి ఒక ప్రాంతం అనేసి చెప్పుకుంటారు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నన్ను అందరూ అలాగే చూశారు. ఏంటి శ్రీకాకుళం నుంచి వచ్చేవిడే అంటారు. ఎందుకు? ఇవన్నీ మనకి నవ్వు తెప్పిస్తాయి. కానీ వాటికంటే బాధ కలిగించింది ఏంటో తెలుసా? వాళ్ళు మనల్ని ఇంకా తక్కువగానే చూస్తున్నారు. తక్కువగా మన యాక్షన్ చూడొచ్చేమో, మనకి ఏమి చదువు రాదు అనే దీంట్లోనే వాళ్ళు ఇంకా ఉంటున్నారు. ఇప్పుడు IAS IPS ఎగ్జామ్కి మన లాంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యారంటే, మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళామంటే మనం తక్కువగానే చూస్తున్నాం. దాన్ని మనం మార్చాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నత స్థానంలో ఉంటారో చెప్పండి. ఉన్నత స్థానంలో ఎంతమంది ఉంటారో హ్యాండ్ రైజ్ చేయండి. మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయట్లేదంటే మీ తల్లిదండ్రులకు మీరు గర్వంగా ఉండరు అనమాట. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయలేదో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫేస్ అన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడతారు. ముఖ్యంగా అబ్బాయి తల్లిదండ్రులతో, అందరితో. ఇంకొక నాకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పనా? ఇచ్చాను చాలు, మీ సమయం చాలా వరకు తీసుకుంటున్నా, క్షమించండి మేడం. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, నేను మొన్న వెళ్ళిన స్కూల్ కావచ్చు, వేరే స్కూల్ కావచ్చు, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా అక్కడ అబ్బాయిల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ నేను చూసింది అమ్మాయిల పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటే ఆడపిల్లల్ని చదివించండి అంటే ఒక థింగ్ ఉంటుంది. అంబేద్కర్ గారు మీ అందరికీ తెలుసా? అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఈ దేశ అభివృద్ధి మహిళలు సాధించినటువంటి పురోగతిలో నేను చూస్తానని చెప్పారు. ఈనాడు అంబేద్కర్ గారు ఇక్కడ వచ్చింటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే ఇంతమంది ఆడపిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారని. కేవలం మనం ఇక్కడ చదువుకొని ఆపేయడం మాత్రమే కాదు, మీరు ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలి. అంటే ఆడపిల్లలు అంటే కొన్నాళ్ళు అయినాక పెళ్లి చేసి వెళ్ళిపోవడం కాదు, మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళగలరు. మీరు కూడా చదవాల్సిన అవసరం ఉంది. చదువుతారు కదా? చదవకపోతే మళ్ళీ మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చి మీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడేస్తారు. ఓకేనా? సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ చాలా